వెల్కమ్ టు హలో డాక్టర్. సాధారణంగా భుజం లేదా మోకాలికి సంబంధించినటువంటి సర్జరీకి సంబంధించి కలిగేటువంటి అనుమానాలు, అపోహలు, అలాగే అసలు ఈ సర్జరీ చేయించుకుంటే లైఫ్ లాంగ్ చాలా సేఫ్గా ఉండొచ్చా, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి, అలాగే మీకు మోకాలికి సంబంధించి కానీ ముఖ్యంగా భుజాలకు సంబంధించి కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక డైరెక్ట్గా మీరు మీ సమస్యలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సమాధానం కూడా కామెంట్స్ రూపంలో మేము తెలియజేస్తూ ఉంటాం. మనతో పాటు ఈ విషయాలన్నింటికి సంబంధించి జవాబులు ఇవ్వడానికి, అలాగే మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనకి స్టూడియోలో ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి వేణుమాధవ్ గారు ఉన్నారు. సీనియర్ సర్జన్గా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. డాక్టర్ గారితో మీ సందేహాలు ఏమైనా ఉంటాయి కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేసి వాటికి ఆన్సర్స్ పొందుతూ ఉండండి. ఓకే డాక్టర్ గారు, సార్ నమస్తే. నమస్కారం డాక్టర్ గారు. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే ఇది అంటే కొత్తగా విన్న పేర్లా అనిపిస్తుంది. బట్ ఇది ఏమిటండి? అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు అవసరం పడుతుంది? అంటే ఆర్థ్రోస్కోపీ అనేది కొత్తదేం కాదండి, పాత సర్జరీసే. ఎస్ సార్. కాకపోతే ఇవి యూజువల్గా జాయింట్స్లో చేస్తాం అన్నమాట. జాయింట్స్లో ఏమన్నా లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కల్ ఇంజరీ, లేకపోతే జాయింట్లో వేరే నరాలు తగినప్పుడు యూజువల్గా ఆర్థ్రోస్కోపీ ద్వారా. ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న హోల్ పెట్టి కీ హోల్ సర్జరీ అన్నట్టు. కీ హోల్ సర్జరీ అంటే చిన్న హోల్ పెట్టేసి ఒక హోల్లో కెమెరా పాస్ చేసి ఇంకో హోల్లో ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ట్రీట్ చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. ఇప్పుడు కడుపులో హోల్ పెట్టి చేసేదాన్ని లాప్రోస్కోపీ అంటారు. అవునండి. అలానే ఇప్పుడు జాయింట్స్లో హోల్ పెట్టి చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. ఓకే. సో యూజువల్గా ఇది స్పోర్ట్స్ ఇంజరీస్లో, లేకపోతే భుజాల్లో కండలు తగినప్పుడు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, డీజనరేటివ్ కఫ్ టేర్స్ అని ఉంటాయి, వాటిల్లో యూజువల్గా మనం ఆర్థ్రోస్కోపీ అనేది చేస్తాం. ఓకే సార్. డాక్టర్ గారు, అంటే ఆర్థ్రోస్కోపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే ఆల్రెడీ కీ హోల్ సర్జరీ అంటేనే కొంతమందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కావచ్చు, లేకపోతే వయసులో ఉన్న వాళ్ళకైనా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? అంటే ఇది ఎంతసేపు ఉంటుంది ప్రొసీజర్? అది ఎట్లా? యూజువల్గా ప్రొసీజర్ బట్టండి మినిమం అంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అప్పుడప్పుడు 2 hours కూడా నడుస్తుంది. యూజువల్గా ఇవి డే కేర్ సర్జరీస్ ఉంటాయి, అంటే 24 hours ఉంటే సరిపోతుంది. కొంచెం మేజర్ సర్జరీస్ అయితే 48 hours to 72 hours హాస్పిటల్ స్టే ఉంటుంది. వేరే ఓపెన్ సర్జరీస్తో పోలిస్తే, అంటే కన్వెన్షనల్ సర్జరీస్తో పోలిస్తే ఇది మచ్ సేఫర్. బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే సార్. సో అలా పోలిస్తే ఇవి సేఫ్ సర్జరీ. కొంచెం ఎక్స్పర్టైజ్ ఉండాలి కానీ ఆర్ఎల్స్ ఇట్స్ మచ్ సేఫర్ అండ్ ఓకే స్మాల్ సర్జరీస్ ఫర్ ద పేషెంట్. అంటే ఈ ఆర్థ్రోస్కోపీ జరిగిన తర్వాత అంటే ఎన్నాళ్ళకి, ఎన్ని డేస్కి మళ్ళీ తిరిగి తన పని తాను చేసుకోవచ్చు అంటే జనరల్గా? ఆర్థ్రోస్కోపీలో ఇప్పుడు మోకాలు అనుకోండి, లేకపోతే భుజం అనుకోండి. భుజం యూజువల్గా భుజానికి సంబంధించి భుజం యూజువల్గా జారుతుంటే దానికి కండ బోన్ నుంచి తెగిపోతే చేస్తాం, బ్యాక్ కార్ స్టేర్ అంటాము. యూజువల్గా దానికి మనం సర్జరీ యూజువల్ 1.5 hour అట్లా ఉంటుంది. బ్లడ్ లాస్ అట్లాంటివి ఏముండవు. హాస్పిటల్లో 48 hours ఉండాల్సి వస్తుంది. యూజువల్గా వీళ్ళకి షోల్డర్ మొబిలైజేషన్ అంటే షోల్డర్ రెస్ట్ ఇస్తాం 4 weeks వరకు. అదే రొటేటర్ కఫ్ టేర్ అంటే కండ తెగేది ఆపరేషన్లు ఉంటాయి. యూజువల్గా వీటికి 6 to 8 weeks రెస్ట్ ఉంటుందండి. షోల్డర్ ఇమ్మొబిలైజర్లో ఉంటుంది, బట్ అదర్ థింగ్స్ పేషెంట్ అన్ని చేసుకోవచ్చు వేరే పనులు. బట్ భుజం ఒకటి కదలియకుండా ఉంచాలి. అంటే వాళ్ళ దైనందిన కార్యకలాపాలకు ఏం అడ్డు ఉండదు, వేరే వాళ్ళకి ఏం అడ్డు ఉండదు. బట్ యూజువల్గా 4 weeks to 8 weeks కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రెస్ట్లో ఉండాలి. అండ్ డాక్టర్ గారు, అంటే భుజానికి గాయాలైతే కనుక ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఓకే, మోకాలంటే ఎందుకంటే యూజువల్గా మనం చేసే నిత్యకృత్యాల్లో ఎక్కువగా చేసేది వీటితోనే కాబట్టి, ఏ పనైనా, తినడం అయినా లేకపోతే మరో వర్క్ అయినా. సో అందుకని భుజం అనేది చాలా కీలకం, చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి వీటికి సంబంధించి చేసేటువంటి విషయంలో ఎలా హెల్ప్ అవుతుంది అంటారు మీరు చెప్తున్నటువంటి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ? అంటే భుజం అంటే యూజువల్గా పడితే అయ్యే ఫ్రాక్చర్స్ అండి. ఓకే. ఈ ఫ్రాక్చర్స్లో ఆర్థ్రోస్కోపీ ఉపయోగం ఉండదు. బట్ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే బౌలింగ్ వేసేటప్పుడు, లేకపోతే వాలీబాల్ ఆడేటప్పుడు, అంటే డిస్లొకేట్ అవ్వడాలు లాంటివి అండి. భుజం డిస్లొకేట్ అవుతుంది. భుజం యూజువల్గా అలా రెగ్యులర్గా డిస్లొకేట్ అవుతుంది అంటే దాన్ని కండ డ్యామేజ్ ఉండడం వల్లే అవుతుంది అనమాట. దాన్ని బ్యాంకార్స్ టేర్ అంటారు మా మెడికల్ భాషలో. సో వీళ్ళకి మళ్ళీ కండ యూజువల్గా డిస్లొకేట్ కాకుండా ఉండాలి అంటే మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. దానివల్ల అది మళ్ళీ డిస్లొకేట్ కాకుండా ఆపుతాం మనం. ఓకే. యూజువల్గా ఇది స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ పోలీస్ వాళ్ళకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఇవన్నీ కామన్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే రొటేటర్ కఫ్, అంటే భుజం లేపడానికి కండలు ఉంటాయి, దాన్ని రొటేటర్ కఫ్ అంటాం మన మెడికల్ భాష. సో అవి టేర్ అవుతాయి. అది కూడా మనం చిన్న హోల్, కీ హోల్ సర్జరీ ద్వారా మనం బోన్ యాంకర్స్ అని వస్తాయి, యాంకర్స్ తోని కండని రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం ఆర్థ్రోస్కోపీ వల్ల జస్ట్ 2-3 కీ హోల్స్ పెట్టుకొని
వీ కెన్ గివ్ పేషెంట్కి అడ్వాంటేజ్ ఇవ్వచ్చు. ఓకే సార్. ఓపెన్ చేస్తే యూజువల్గా ఇన్ఫెక్షన్ రేటు, హాస్పిటలైజేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. కీహోల్ సర్జరీ ద్వారా ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ హాస్పిటల్ స్టే కూడా చాలా. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు ఇంతకుముందు త్వరగా కూడా రికవరీ అయ్యే అనేది డెఫినెట్గా ఫాస్ట్గా ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు జనరల్గా అంటే ఏ వయసులో వాళ్ళు, మీరు యాజ్ ఎ సీనియర్ సర్జన్గా మీరు ఒక విషయం ఖచ్చితంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఈ కీహోల్ సర్జరీకి సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలో ముఖ్యంగా భుజానికి సంబంధించి అనుకోండి, సే మోకాళ్ళకి సంబంధించి కూడా మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్లో కానీ మీరు ఎక్కువగా జనరల్గా ఇప్పటి రోజుల్లో అంటే ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏ వయసు వాళ్ళని ఎక్కువగా చూస్తున్నారు డాక్టర్? అంటే భుజంకి వస్తేనండి, భుజంలో కండ రొటేటర్ కఫ్ అని టేర్ అని ఉంటుంది. అవి యూజువల్గా 50 years ఎబో వాళ్ళకి ఎక్కువ టేర్స్ కనపడతాయి, ఎందుకంటే వాళ్ళకి కఫ్ అనేది వీక్ అయిపోతుంది కండలో. సో డీజనరేటివ్ టేర్స్ అనేది మోర్ కామన్గా వాళ్ళకి కనపడుతుంది. అండ్ ట్రామాటిక్ అంటే వాళ్ళు చిన్న దెబ్బలు తగిలినా, ఇంట్లో చిన్న బాత్రూంలో పడ్డా, భుజం మీద చిన్న డ్యామేజ్ ఉన్నా, లేదా సడన్గా ఏమైనా వెయిట్స్ లేపినా కండ దిగే అవకాశాలు ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళకి ఉంటాయి. సో అండ్ భుజం యూజువల్గా జారడం యూజువల్గా చిన్న వయసు వాళ్ళకి జరుగుతుంది. యూజువల్గా స్పోర్ట్స్ వాళ్ళకి, బౌలర్స్కి, హాకీ ప్లేయర్స్కి, లేకపోతే వాలీబాల్ ప్లేయర్స్కి, బాస్కెట్బాల్ ప్లేయర్స్కి యూజువల్గా భుజం జారడము, లేదా స్లాప్ టేర్స్ అంటారు అనమాట. స్లాప్ అంటే బైసెప్స్ టెండన్ టేర్ ఉంటుంది. ఇవి అయ్యేవి యూజువల్గా యంగ్ ఏజ్, లెస్ దాన్ 30 years. బట్ రొటేటర్ కఫ్ అయ్యేది యూజువల్గా మోర్ దాన్ 50 years. సో భుజం అనేది అన్ని వయసు వాళ్ళకి ఇన్వాల్వ్ ఉంటుంది. బట్ కొన్ని జబ్బులు కొన్ని వయసు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, కొన్ని జబ్బులు కొన్ని వయసు వాళ్ళకి తక్కువ ఉంటుంది. అదే మోకాలకు వస్తే ఈ ఏసీఎల్ టేర్స్, పీసీఎల్ టేర్, లిగమెంట్ టేర్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఏసీఎల్ టేర్స్, పీసీఎల్ టేర్స్ అనేది యంగ్ పీపుల్, స్పోర్ట్స్ యాక్టివ్ పీపుల్లో, ఇంత అరౌండ్ లెస్ దాన్ 40 years వాళ్ళకి మోర్ కామన్. ఏసీఎల్ కాక మెనిస్కల్ టేర్స్ అంటే 2 ఎముకల మధ్యలో వాషర్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని మనం మెనిస్కస్ అంటాం. సో ఈ ఏసీఎల్ టేర్స్, మెనిస్కల్ టేర్స్ అనేది కొంచెం యంగ్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది. యూజువల్గా హెవీ డ్యూటీ చేసేటోళ్ళకి, అంటే మిలిటరీ ఆర్ పోలీస్ ఆర్ఎస్ యాక్టివ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వాళ్ళకి, ఇప్పుడు యంగ్ జనరేషన్ ప్లేయింగ్ హ్యాబిచువల్ ప్లేయర్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఆర్థోస్కోపీ అనేది డెఫినెట్గా అవసరం. అండ్ డాక్టర్ గారు ముఖ్యంగా పిల్లల విషయంలో చూస్తే కనుక విపరీతంగా అల్లరి చేస్తూ ఉంటారు. కొన్ని వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు, అంటే అఫ్కోర్స్ పిల్లలు ఇన్ ద సెన్స్ హై స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ వరకు కూడా ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేసేప్పుడు, మరీ ముఖ్యంగా 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లలకి, 10-12 ఏళ్ళు, 14 ఏళ్ల లోపు వాళ్ళకి ఏమైనా భుజానికి సంబంధించి వస్తే కనుక ఇటువంటి సర్జరీలు సజెస్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ అలాంటి పడితే సెట్ అయ్యలేదు? పీడియాట్రిక్ యూజువల్ లెస్ దాన్ 10 or 12 years యూజువల్గా ఆర్థోస్కోపీ మనం చేయాలి, అవసరం. బట్ అడాల్సెన్స్లో వెరీ కామన్, బికాస్ దే ప్లే అరౌండ్ 9th నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు కూడా బాగా కామన్. ఓకే, ఆఫ్టర్ దట్ యంగ్ ప్రొఫెషనల్స్కి ఆర్ యంగ్ స్పోర్ట్స్మెన్స్కి, ఎస్పెషలీ బైకర్స్, అంటే మన ఇండియాలో మోర్ కామన్ ఆర్థోస్కోపీ చేసేది బైక్స్కి, ఎందుకంటే సడన్గా సడన్ బ్రేక్ వేసాడు, మోకాలు తిరగడం, భుజం మీద పడడం అనేది కామన్. సో వాళ్ళకి చేయాల్సి, మన కల్చర్కి అనుగుణంగా ఎక్కువగా జరిగేది, ఎక్కువ అయ్యేది అది. బట్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లెస్ దాన్ 12 yearsకి వెరీ రేర్. ఓకే, అంటే ఒక వ్యక్తి భుజం సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్గా నిర్ధారణ పరీక్షలో అఫ్కోర్స్ చూస్తే డిస్లొకేట్ అవ్వడం, అది కిందకి జారడం అది వేరు. అలా కాకుండా భుజం నొప్పితో కానీ చాలా విపరీతంగా నొప్పిగా ఉందండి, సమ్ టైమ్స్ కొద్దిగా వాపు కూడా వస్తుంది నాకు అని వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్గా చేసే టెస్ట్లు ఏమైనా ఉంటాయి సార్, ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి టెస్ట్లు? యూజువల్గా వీళ్ళు అంటే 50 ఏళ్ళ తర్వాత భుజం నొప్పి వాళ్ళకి పెయిన్, రాత్రిపూట నిద్ర రాత్రిపూట కూడా లేవడము, నొప్పి వల్ల రాత్రిపూట కూడా లేవడము, భుజం లేవలేకపోవడము. అండ్ కొంతమందికి ఇంజురీ హిస్టరీ ఉంటుందండి పడ్డట్టు, కొంతమందికి అది కూడా ఉండదు. బట్ స్లోగా భుజం పీల్చుకోపోవడం అనేది, లేవలేకపోవడం అనేది కామన్ గా జరుగుతుంటది. అండ్ రాత్రిపూట ఈ నొప్పి వల్ల నిద్రలోంచి లేస్తూ ఉంటారు. సో వీళ్ళకి యూజువల్ గా కఫ్ టేర్స్, రొటేటర్ కఫ్ టేర్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో క్లినికల్ గా మనం మేము ఎగ్జామిన్ చేస్తాము. డౌట్ వచ్చిన వాళ్ళకి భుజంలో యూజువల్ కన్ఫర్మేటరీ అంటే ఎంఆర్ఐ అండి, ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. సో ఎంఆర్ఐ ఎఫర్డబుల్ చేయాలో ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్, లోకల్గా అల్ట్రాసౌండ్తో కూడా మనం కఫ్ టేర్స్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. బట్ కన్ఫర్మేటరీ ఈజ్ యూజువల్లీ ఎంఆర్ఐ. ఓకే డాక్టర్ గారు, కొంతమంది తమ డౌట్స్ మనకి లైవ్ చాట్లో అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతానికి తను శ్రీనివాస్ అండి మాదాపూర్ నుంచి అడుగుతున్నారు. ఏమిటంటే ఆయన డౌటు, నేను బౌలింగ్ చేసి అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ అంటే ఆటల్లో ఉన్నప్పుడు బాల్ని విసురుతున్నప్పుడు ఒక సౌండ్ వస్తుందట భుజంలోంచి, ఏమిటిది అని చెప్పేసి అడుగుతున్నారు అతను. అంటే ఇలాంటి ఇది ప్రాబ్లం అంటారా ఏమన్నా?
అంటే సౌండ్ ఒకటే ఉంటే యూజువల్గా అంత ప్రాబ్లం ఉండదు. బట్ సౌండ్ యూజువల్గా పెయిన్తో ఉంటే లేకపోతే బౌలింగ్ హిండ్రెన్స్ వస్తుంది అంటే యూజువల్గా మనం చూడాల్సి వస్తుంది. సో స్లాబ్ టేర్స్ ఉండొచ్చు వీళ్ళకి. స్లాబ్స్ అంటే బైసెప్స్ దీనికి అటాచ్ అయిన కాడ సుపీరియర్ లెవెల్ టేర్స్ అంటారు. ఈ అయ్యే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి పోస్చర్ క్యాప్సూల్ టైట్నెస్ వల్ల కూడా బౌలర్స్కి నొప్పి వస్తుంటుంది. సో యూజువల్గా టైట్నెస్ వాటికి ఫిజియోథెరపీ సరిపోతుంది. అచ్చా, అంటే ఫిజియోథెరపీ అంటే పైన లేపనం లాంటిది, అంటే ఏదో ఒకటి క్రీమ్ అప్లై చేసిన ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ ఆఫ్ కోర్స్ అండి, అదే దాంతో పాటు ఎక్సర్సైజ్. కొంతమందికి దాంతో ఇంప్రూవ్ లేకపోతే యూజువల్గా ఎంఆర్ఐ డయాగ్నోస్ చేసి వేరే టేర్స్ స్లాబ్ టేర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో అవన్నీ వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఎస్ సార్. అండ్ సార్ శ్రీకాంత్ అనే ఒక అతని డౌట్, డాక్టర్ నాకు రీసెంట్గా బౌలింగ్ చేసినప్పుడు సేమ్ ప్రాబ్లం, ఇంచుమించు చెయ్యి పట్టేసింది, ఏమైనా ప్రాబ్లం అంటారా అదే అంటున్నారు. అంటే చెయ్యి పట్టేసి ఉండిపోయి బహుశా కదల్చలేని సిచ్యువేషన్ కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటుంది. మేబీ అలా ఆ టైంలో ఏమైనా డిస్లోకేట్ అయిందా లేకపోతే సబ్లక్సేట్ అయిందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఆ సబ్లక్సేషన్ అక్యూట్ ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉంది అంటే దెన్ ఒకసారి కన్సల్ట్ చేస్తే ఒకసారి క్లినికల్గా కొన్ని ఎగ్జామిన్స్ చేస్తాము. చేసి ఏమన్నా డౌట్ఫుల్ అనిపిస్తే వీ మే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే సార్. ఆర్ఎల్స్ ఇప్పుడు ఒకసారి పట్టేసి మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ సింటమ్స్ లేకపోతే యూజువల్గా ఫిజియోథెరపీ షుడ్ బి సెట్ అవుతుంది. అండ్ సునీల్ అని ఒక అతను అడుగుతున్నారు, సార్ నాకు యాక్సిడెంట్ అయ్యి 1 year అయింది, సర్జరీ తర్వాత ఇప్పుడు మళ్ళీ పెయిన్గా ఉంటుంది, అంటే అప్పుడప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందా? అంటే ఏ సర్జరీ అనేది మెన్షన్ చేస్తారు? అంటే మోస్ట్లీ నాకు తెలిసి చెయ్యికి ఏమన్నా, అంటే యాక్సిడెంట్ అంటున్నారు కాబట్టి మేబీ మోకాలు అయి ఉండొచ్చు, చెయ్యి ఉండదు. జనరల్గా డాక్టర్ గారు ఇది జనరల్గా డౌట్, సర్జరీ అయిపోతుంది సరే, మీరు ఒక ప్రాబ్లం గుర్తిస్తారు, వాళ్ళకి సర్జరీ చేసేస్తారు, చేసేసిన తర్వాత వీళ్ళకి ఏమైనా మళ్ళీ అదేమైనా నేనున్నాను అని గుర్తు చేయడం జరుగుతూ ఉంటుందా, అంటే నొప్పి రావడం కానీ అలాంటివి ఏమైనా? ఆర్థోస్కోపీలో రిలేటివ్లీ కాంప్లికేషన్స్ తక్కువ అండి. బట్ ఎనీ సర్జరీ ఈవెన్ ఆర్థోస్కోపీలో కూడా 100 members తీస్తే 1 to 2% రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆర్ సిమ్టమ్ మనం ఏ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తాం. యూజువల్గా ఇన్ఫెక్షన్ రేట్ వెరీ రేర్, లెస్ దాన్ 0.5% అట్లా ఉంటుంది. లేకపోతే మనం చేసిన లిగమెంట్ సరిగ్గా సెట్ కాకుండా యాంకర్ సరిగ్గా పడకపోయినా లేకపోతే స్క్రూ సరిగ్గా పడకపోయినా మళ్ళీ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ లాక్సిటీ ఏమైనా ఉందా, ఒకవేళ మోకాలని కూడా లాక్సిటీ లేదా భుజంలో మళ్ళీ జారుతుందా, ఈ సిమ్టమ్స్ ఉందంటే మళ్ళీ మనం రీఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ లిగమెంట్ మనం అనుకున్నట్టు కూర్చోకపోయినా లేకపోతే రిపేర్ అంత మనం అనుకున్నట్టు లేకపోయినా దెన్ అగైన్ మళ్ళీ సర్జరీ కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు అంత మేజర్ ప్రాబ్లం లేకపోతే ఫిజియోథెరపీ రెజిమెన్ మార్చాల్సి వస్తుంది. ఎస్ సార్. అండ్ మరో డౌట్ డాక్టర్ గారు, కుమార్ అని ఒక ఆయన పెట్టారు, నేను స్విమ్మింగ్ చేసేప్పుడు భుజం బాగా నొప్పిగా ఉంటూ ఉంటుంది. అఫ్ కోర్స్ స్విమ్మింగ్ అంటేనే భుజంతో పని, అంటే చేతులతో పని కాబట్టి, సో పరిష్కార మార్గం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. యూజువల్గా పెయిన్ బట్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయంటే రొటేటర్ కఫ్ టెండిన్ వస్తాయి, అంటే టెండాన్ తెగదు, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఆ ఏరియాలో. సో యూజువల్గా ఇన్ఫ్లమేషన్ నుండి టెండాన్ తెగకపోతే యూజువల్గా మనం ఫిజియోతోని లోకల్ ఐస్ ప్యాక్స్ ఆర్ హాట్ ప్యాక్స్ విత్ ఫిజియోతోని అండ్ కొన్ని మెడిసిన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్తో మనం యూజువల్గా దాన్ని కవర్ చేయొచ్చు. బట్ ఫిజియో దానికి రెగ్యులర్ ఫిజియో కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా వేరే ఉంటాయి, యాక్టివ్ మనం షోల్డర్కి సంబంధించి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. దెన్ విత్ దట్ వీ కెన్ యూజువల్ కవర్ చేయాలి. ఎస్ సార్, డెఫినెట్లీ. అండ్ డాక్టర్ గారు, అంటే సాధారణంగా ఒకవేళ భుజానికి ఏమైనా యాక్సిడెంట్ కావచ్చు, లేదా వీళ్ళు ఇప్పుడు కొన్ని డౌట్లు అడిగినట్టుగా ఈ బౌలింగ్ చేసేప్పుడు కానీ, లేకపోతే ఆ భుజంతో ఏమైనా చేతులతో ఎక్కువ వర్క్ చేసేప్పుడు కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఓకే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూపించుకుంటారు, వాళ్ళు సజెషన్ ఇస్తారు మీలాంటి వాళ్ళు. నేను అడిగేది ఏమిటంటే, ఒకవేళ భుజానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైమల్టేనియస్లీ కాలికి, ముఖ్యంగా మోకాలికి కూడా, అంటే ఏదో సామెత కూడా ఉంది, బోడిగుండుకి మోకాలికి లింక్ వేస్తారని, అలాగా మోకాలు కూడా ఏమైనా ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంటుందా? లేదండి, అదేమో ఆ కనెక్షన్ ఏం లేదు, రెండు భుజాలు మోకాలు సపరేట్. అచ్చా, దేనికి అదే ప్రాబ్లం అనేది వస్తుంటుంది. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చిన్న వయసుల వాళ్ళకు కూడా. ప్రధానంగా మోకాళ్ళ నొప్పులకి ప్రధాన కారణం అంటే కనుక టార్గెట్ దేనివల్ల వస్తుందంటారు షూట్గా? యూజువల్గా ఇండియాలో ఇంకా మోకాళ్ళ నొప్పుల కారణం మోకాళ్ళ అరుగుదల వల్లే. ఓకే, ఆర్థరైటిస్ అంటే చిన్న వయసులో కూడా అరిగిపోతాయంటారా? యూజువల్గా అరుగుదల అనేది 40 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. 40 ఏళ్ళ లోపల యూజువల్గా అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఇలాంటి ఏమన్నా ఉంటేనే 60-50 ఏళ్ళ కన్నా ముందు అరుగుదల స్టార్ట్ అవుతుంది. లేకపోతే యూజువల్గా 50 to 55 years ఎబో అరుగుదల స్టార్ట్ అవుతుంది.
అండ్ సార్ మీరు చెప్తూ ఇంతకు ముందు ఒక విషయం చెప్పారు, స్పోర్ట్స్ పర్సన్స్కి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని. అంటే వీళ్ళు లిగమెంట్ ఇంజరీ సార్ ఆఫ్ కోర్స్, అంటే భుజానికి సంబంధించి కానీ కాళ్ళకి సంబంధించి కానీ వీళ్ళు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలండి ఇలాంటివి రాకుండా? సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు మనకి అడిగిన క్వశ్చన్స్లో భాగంగా బౌలింగ్ చేసేప్పుడు కానీ స్విమ్మింగ్ చేసేప్పుడు కానీ ఐ థింక్ అంటే దే ఆర్ ప్రొఫెషన్లో ఉండొచ్చు. సో లేదా సరదాగా ఆడుకున్నప్పుడు సరదాగా స్విమ్మింగ్ చేసినప్పుడు ఓకే. అంటే జనరల్గా చూస్తే కనుక వీటికి సంబంధించి వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటారా? అంటే ఎటువంటి సమస్యలు రాకుండా? యూజువల్గా స్పోర్ట్స్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వాళ్ళకి డెఫినెట్గా దే విల్ డూ వార్మప్స్లో కూడా స్పెసిఫిక్గా ఈచ్ జాయింట్కి సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, విచ్ దే హ్యావ్ టు రెగ్యులర్లీ డూ ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే బిఫోర్ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీడే రొటీన్లో కూడా వీళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటాయి. అండ్ కొన్ని ప్రివెన్షన్స్ తీసుకోవాల్సి వస్తాయి. అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లాక్సిటీ, లిగమెంట్ లాక్సిటీ ఉన్న వాళ్ళకి నీ క్యాప్స్ వాడడం వల్ల అండ్ ఆ టైంలో బ్రేసెస్ వాడడం వల్ల డెఫినెట్గా అది ఆ ఇంజురీ అనేది అగ్రవేట్ కాకుండా ఉంటుంది. అండ్ వార్మప్స్ అండ్ బ్రేసెస్ యూజువల్గా. అండ్ అక్యూట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా 2-3 వీక్స్ ఆఫ్ రెస్ట్ ఇచ్చేసి దెన్ దే విల్ గో బ్యాక్ టు దర్ స్పోర్ట్స్. అండ్ వన్ మోర్ అండి, మళ్ళీ సత్యమూర్తి గారిని అడుగుతున్నారు, రైట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తూ ఉంటుంది నాకు, అంటే అది ఎందుకు అలా వస్తుందంటారు? అంటే నేను బైక్ డ్రైవ్ చేయడం వల్ల ఏమన్నా అంటున్నారు, అంటే ఓన్లీ రైట్ హ్యాండే బాగా, అంటే ఈ భుజం రైట్ హ్యాండ్ బాగా నొప్పిగా ఉందంటారు. అంటే డ్రైవింగ్ వల్ల ఖచ్చితంగా వస్తుందంటారా? డ్రైవింగ్ వల్ల లిగమెంట్ ఆర్ భుజాల్లో కండలు దిగడం అనేది చాలా రేర్. యూజువల్గా న్యూరోపతిక్ పెయిన్ వల్ల కూడా అలా నొప్పి వస్తుంది. న్యూరోపతిక్ పెయిన్ అంటే మెడలోంచి నరం ఉతకపోయినా, సర్వైకల్ ప్రాబ్లం ఉన్నా దాని పెయిన్ కూడా ఇట్లా చేతుల్లోకి భుజంలోకి వచ్చే అవకాశాలు ఉంటుంది. సో అదేమన్నా ఇంజురీ వల్ల లిగమెంట్ వల్ల వచ్చిందా లేకపోతే న్యూరోపతిక్ పెయిన్ అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఓకే. అండ్ డాక్టర్ గారు ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళకి, కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకి, నేసే 60 అబోవ్ ఆల్సో, వీళ్ళకి ఒకవేళ ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తే భుజాలకు సంబంధించి కానీ మోకాళ్ళకి కానీ, అఫ్కోర్స్ ఎక్కువగా భుజాలకు సంబంధించి వస్తే వీళ్ళకి మీరు చెప్పిన ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారా? చేస్తే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి వయసులో ఉన్న వాళ్ళలాగా అన్నాళ్లలో కోలుకోకపోయినా ఎన్నాళ్లలో వాళ్ళు కోలుకొని బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి. యూజువల్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి భుజాల్లో ప్రాబ్లం అనేది కామనేనండి. బేసికల్గా రొటేటర్ కాఫ్ టైర్స్ అంటారు, భుజం కండలో దిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అది యూజువల్గా 50-60 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్కి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, మైనర్ ట్రివియల్ ట్రామా వల్ల కూడా టేర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. వీళ్ళకి ఆర్థోస్కోపీ డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. యూజువల్గా వీళ్ళకి కఫ్ టేర్స్ ఉన్న వాళ్ళకి 6 to 8 వీక్స్ ఆఫ్ రెస్ట్ ఉంటుంది. అంటే ఇంట్లో ఆయన పనులు చేసుకోవచ్చు కానీ భుజానికి మాత్రం బ్రేస్ వేసుకొని ఉండాల్సి వస్తుంది 6 వీక్స్. ఆ తర్వాత మామూలు అయిపోతుంది. ఆఫ్టర్ తర్వాత ఒక 4 వీక్స్ ఆఫ్ ఫిజియోథెరపీ రెజిమెన్ ఉంటుంది. ఓకే. సో యూజువల్గా వాళ్ళు కంప్లీట్ రికవర్ కావడానికి మాత్రం 3 to 4 months పడుతుందండి. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఒకసారి సర్జరీ అయ్యాకంటే మీరు చెప్పిన ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్ సర్జరీ అంటున్నారు, చాలా బాగా మంచి రిపోర్ట్స్ వచ్చాయి, ప్లస్ బాగుంటుంది, అందరూ చేయించుకుంటున్నారంటున్నారు, అంటే ప్రాబ్లం ఉన్నవాళ్ళు. మరి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఒక్కసారి చేయించుకున్నాక మీరు చెప్పిన 6 నుంచి 8 వారాలు రెస్ట్ అది అయిపోయాక మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? యూజువల్గా కంప్లీట్ రికవరీ వచ్చిన తర్వాత మజిల్ టేర్ అనేది యూనియన్ అవుతుంది. యూజువల్గా మళ్ళీ ప్రాబ్లం రాదండి. ఆ ప్రాబ్లంకి సంబంధించి యూజువల్గా అన్లెస్ మళ్ళీ పేషెంట్ మళ్ళీ కింద పడ్డం కానీ అట్లాంటివి ఏమైనా అవుతాయి, కానీ యూజువల్గా ఆ ప్రాబ్లం సంబంధించి రికరెన్స్ అనేది వెరీ రేర్ అండి. ఓకే. అంటే 100 మందితో చూస్తే 4 to 5% రికరెన్స్, యూజువల్గా 90 to 95% మెంబర్కి గుడ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా అయితే మహిళల్లో చాలా విపరీతమైన సమస్యలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి సంబంధించి ఎలాంటివి చూస్తూ ఉంటారు, ఎలాంటి? అంటే ఇప్పుడు షోల్డర్ ఇంజరీస్ చూసుకోండి, ఈ భుజం జారేది అనేది యూజువల్గా మేల్స్లో మోర్ కామన్, మొగలలో మోర్ కామన్. బట్ ఈ రొటేటర్ కఫ్ టైర్స్, ఈ కండ దిగడం అనేది ఫీమేల్స్లో మోర్ కామన్. ఈ రొటేటర్ కఫ్ టైర్స్, కండ దిగడము, భుజాలు లేకపోవడం అనేది యూజువల్గా ఫీమేల్స్లో మోర్ కామన్. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్గా కఫ్ వాళ్ళకి తొందరగా సన్నబడుతుంది. సో టేర్స్ అయ్యే అవకాశాలు యూజువల్గా మోర్ కామన్ ఇన్ లేడీస్ దాన్ మేల్స్. బట్ భుజం జారడం అనేది, బ్యాంకర్స్ రిపేర్, ఇవన్నీ యూజువల్గా మేల్స్లో మోర్ కామన్. అండ్ సార్ డాక్టర్ గారు, మహిళల్లో కూడా సేమ్ 6 to 8 వీక్స్ వీళ్ళు రెస్ట్ తీసుకోవాలంటారా? ఖచ్చితంగా వాళ్ళకు కూడా సేమ్ అప్లై అన్ని కూడా పోస్ట్ ఆప్ రెజిమెన్ అందరికీ ఆల్మోస్ట్. అంటే మీరు చూస్తున్నటువంటి కేసెస్లో ముఖ్యంగా
కంపారిటివ్లీ మహిళలు అండ్ మగవారు వీళ్ళలో ఎక్కువగా ఎవరు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? అంటే ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? డీజనరేటివ్ భుజాల్లో పెద్ద వయసు వాళ్ళు యూజువల్గా లేడీస్ ఎక్కువ వస్తారండి. బట్ యూజువల్గా యంగ్ పీపుల్ అంటే యూజువల్గా మగవాళ్ళు ఎక్కువ కామన్గా వస్తుంటారు. ఎస్ సార్. డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా అంటే రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక మన ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే మన యొక్క డైలీ లైఫ్లో అంటే మన లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఏమైనా ప్రాబ్లం ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లంకి కారణం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో అండి. డయాబెటిక్ పేషెంట్స్లో ఇది డెఫినెట్గా రోల్ అయితే ఉంది. డయాబెటిక్ పేషెంట్స్లో భుజం రొటేటర్ కఫ్ టేర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ, కండలు కూడా సన్నబడే అవకాశాలు ఎక్కువ. అండ్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ నుంచి చెప్పాలంటే ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం అనేది చాలా డెఫినెట్గా బెటర్, బికాజ్ మజిల్ స్ట్రెంత్ పెంచుద్ది. అండ్ బ్యాలెన్స్ డైట్ అంటాము యూజువల్గా. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అనేది సమపాలంలో ఉండాలి. బ్యాలెన్స్ డైట్ అండ్ హై ప్రోటీన్ డైట్ ఈజ్ డెఫినెట్లీ గుడ్. సో అండ్ హై కాల్షియం డైట్ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బోన్ హెల్త్ అండ్ ఆస్పెషల్ మజిల్. ఎగ్జాక్ట్లీ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, క్లుప్తంగా చెప్పండి, ర్యాపిడో ఇలాంటి వెహికల్స్ అంటే ఈ స్విగ్గీ, జొమాటో వీళ్ళంతా కూడా ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళు డ్రైవ్ చేసేప్పుడు అవి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పు ముగిందాం. ఎస్పెషల్లీ వాళ్ళకి డ్రైవింగ్ మెయిన్ ప్రాబ్లం న్యూరోపతిక్ పెయిన్స్ రాదన్న ఈ టెండన్ టేర్ అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు డెఫినెట్గా మోకాల్లో లిగమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అండ్ భుజం మీద పడితే మళ్ళీ రికరెంట్ డిస్లొకేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో అవి పడకుండా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం. అండ్ ఇఫ్ కొంతమంది ఆల్రెడీ లిగమెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీ క్యాప్ నీ బ్రేసెస్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటే మళ్ళీ టేర్ పెరగకుండా అవన్నీ ఉండే అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. మొత్తం అందరికీ కూడా వాళ్ళ సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ హలో డాక్టర్ స్పెషల్ లైవ్.